తెలంగాణలో న్యూ ఇయర్ రాక సందర్భంగా 2 రోజుల్లో మందుబాబులు ఫుల్గా తాగేశారు. 2 రోజుల్లో 750 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 66 కోట్లు అధికంగా అమ్ముడయ్యాయి. 2025 డిసెంబర్ 30న 375 కోట్లు, ఇక డిసెంబర్ 31న సాయంత్రానికి 350 కోట్ల అమ్మకాలు దాటేశాయి. గత ఏడాది 2 రోజుల్లోనే 684 కోట్ల లిక్కర్ సేల్ జరగగా, ఇక 2025 డిసెంబర్ నెల మొత్తం కలిపితే 5102 కోట్ల మధ్య అమ్మకాలు జరిగాయి. ఈ మొత్తం 2024 డిసెంబర్తో పోలిస్తే 1300 కోట్లు అదనం. దీంతో కొత్త మద్యం షాపుల వారికి తొలి నెల ఫుల్ ఆదాయం లభించింది. రైట్, న్యూ ఇయర్ సెలబ్రేషన్లో భాగంగా అబ్కారీ శాఖకు భారీ ఆదాయం వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ నూతన సంవత్సరం వేళ అబ్కారీ శాఖకు సంబంధించి భారీ ఆదాయం వచ్చినట్టుగా తెలుస్తోంది. నూతన సంవత్సరం వేడుకలకు సంబంధించి ఆబ్కారీ శాఖకు భారీ ఎత్తున ఆదాయం వచ్చింది. అయితే మనం చూసుకుంటే గత ఏడాది పోలిస్తే సుమారు ఈ ఏడాది చాలా పెద్ద ఎత్తున ఏదైతే లాభాలు కూడా వచ్చాయి. అయితే నూతనంగా కూడా ఏదైతే టెండర్లు పెట్టారో నవంబర్ 30 తారీఖు నుంచి ఏదైతే కొత్త మద్యం షాపులకు కూడా ఏదైతే టెండర్లు వచ్చాయి, సో కొత్తగా పెట్టినటువంటి వారికి ఈ నెల చాలా ఫుల్గా వాళ్ళకు ఏదైతే తొలి నెల ఫుల్ ఆదాయం వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో మనం ఒకసారి బేరే చేద్దాం. న్యూ ఇయర్ అనగానే అందరూ కూడా ఖచ్చితంగా ఏదైతే ఫుల్ జోష్లో ఉంటారు, ఎంటర్టైన్మెంట్ మూడ్లో ఉంటారు, సో ఎంజాయ్ చేస్తారు. సో ఖచ్చితంగా డ్రింక్ ఎక్కువ శాతం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున పబ్స్, పార్టీస్, ఈవెంట్స్ ఇవన్నీ కూడా నడుస్తుంటాయి. సో బార్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నడుస్తుంటాయి. సో మనం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మనం సుమారు చూసుకున్నట్టయితే 1300 కోట్లు అదనం వచ్చింది. అంటే 2024లో కంటే 2025లో పోలిస్తే సుమారు మనకు 1300 కోట్ల ఆదాయం ఎక్కువగా వచ్చింది. అంటే ఈ 2025లో కేవలం ఒక డిసెంబర్ నెలలో మనం చూసుకున్నట్టయితే 5000 కోట్లకు పైగా ఏదైతే మద్యం అమ్మకాలు జరిగాయి. సో గతంలో కూడా చూసుకున్నట్టయితే మనం సుమారు 3800 వరకు కూడా ఏదైతే మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి కోట్లకు సంబంధించిన ఏదైతే అమ్మకాలు కూడా జరిగాయి. సో 2 రోజుల్లో కూడా మందుబాబులు ఇక్కడైతే ఫుల్గా తాగేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసినట్టయితే పూర్తిగా 750 కోట్లకు పైగా ఏదైతే మద్యం అమ్మకాలు జరిగినట్టు కూడా మనకి ఏదైతే ఆబ్కారీ శాఖ నుంచి ఒక అంచనా వస్తుంది. అయితే మొదట మనం చూసినట్లయితే డిసెంబర్ 30, 2025 తేదీన 375 కోట్లకు సంబంధించిన మద్యం అమ్మకాలు జరిగాయి. అలాగే 31 డిసెంబర్న 350 కోట్లు, సాయంత్రం 6 గంటల వరకు మన దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం 350 కోట్లకు సంబంధించిన మద్యం విక్రయాలు జరిగినట్టు కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా 750 కోట్లకు పైగా మద్యం విక్రయం జరిగి ఉంటుందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. సో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కూడా 66 కోట్లకు సంబంధించినటువంటి ఆదాయం ఎక్కువగా వచ్చింది. గత ఏడాది 2024లో మొత్తం 2 రోజుల్లో కలిపి 684 కోట్లకు సంబంధించినటువంటి మద్యం అమ్మకాలు జరిగితే ఈసారి 750 కోట్లకు పైగా ఏదైతే మద్యం అమ్మకాలు జరిగాయి. సో ఓవరాల్గా చూసినట్టయితే కూడా ఇయర్ వైజ్ కూడా ఏదైతే మద్యం అమ్మకాలకు సంబంధించిన ఏదైతే అమ్మకాలు కూడా పెరుగుతున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆబ్కారీ శాఖకు అయితే భారీ ఎత్తున ఆదాయం వచ్చింది, ప్రభుత్వానికి కూడా భారీ ఎత్తున ఆదాయం వచ్చిందని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఏదేమన్నా 2 రోజుల్లో మందుబాబులు అయితే ఫుల్గా తాగేశారు, ఫుల్ ఎంజాయ్ చేశారు. న్యూ ఇయర్ని ఏదైతే 2025కి గుడ్ బై చెప్తూ, ఏదైతే 2026కి వెల్కమ్ చెప్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఆదాయం వచ్చిందని మనకైతే కనిపిస్తుంది. సార్ రైట్ అజీం, యువతకు సంబంధించి వారే లక్ష్యంగా చేసుకొని కానీ ప్రత్యేక ఆఫర్లు కానీ లేకపోతే డిస్కౌంట్ ఏమైనా ఇచ్చారా ఈ మద్యం అమ్మకాల్లో? అంటే ఈ మద్యం అమ్మకాలు వైన్ షాప్లో ఎలాంటి డిస్కౌంట్ ఆఫర్స్ పెట్టలేదు, కానీ బార్ షాపుల్లో కావచ్చు, అలాగే పబ్బులలో, అలాగే ఈవెంట్స్ ఏదైతే నిర్వహించారో ప్రైవేట్ సంస్థలు, ఈ ప్రైవేట్ సంస్థలు నిర్వహించినటువంటి ఈవెంట్స్లో వారు కొంత ఈ మద్యానికి సంబంధించినటువంటి ఆఫర్లు పెట్టారు. అలాగే బార్ షాపుల్లో కూడా మద్యానికి సంబంధించినటువంటి ఆఫర్స్ పెట్టారు. కొన్ని చోట్ల ఏదైతే ఎంఆర్పీ రేట్లకే బార్లో కూడా ఫుల్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే 2+1 పెగ్ సిస్టమ్స్ని కూడా వాళ్ళు పెట్టడం కూడా జరిగింది బ్రాండెడ్ మందులకు సంబంధించినటువంటి అంశంపై. సో ఇటు బార్లలో, పబ్బులలో, ఈవెంట్స్లలో పెద్ద ఎత్తున ఆఫర్స్ పెట్టి కూడా ఏదైతే యూత్ని అట్రాక్ట్ కూడా చేశారు. సో యూత్ కూడా ఏదైతే బ్రాండెడ్కి సంబంధించినటువంటి మద్యం కాబట్టి వారు ఆ టైంలో ఆఫర్స్ ఉండడంతో కూడా వారు కూడా పెద్ద ఎత్తున ఈ మద్యం కూడా సేవించినట్టు కూడా మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలోనే ఎక్కువ శాతం అమ్మకాలు జరిగాయి. సో భారీ ఎత్తున ఆబ్కారీ శాఖకు ఆదాయం వచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పూర్తిగా ప్రతి బార్లో కూడా ఇలాంటి ఆఫర్స్ పెట్టడం కూడా జరిగింది. ప్రతి బార్లో ఫుల్ బాటిల్ తీసుకుంటే అక్కడ కొంత నాన్ వెజ్ కానీ లేకపోతే స్టఫ్ కానీ ఇవ్వడము, అలాగే ఫుల్ బాటిల్ ఎంఆర్పీ ధరలకే ఇవ్వడము, 2+1 పెగ్ సిస్టమ్ ఇవ్వడము, పబ్బులలో, బార్లలో, అలాగే ఈవెంట్స్లలో కూడా ఇలాంటి ఆఫర్స్ని పెట్టడము. సో దీంతో ఆబ్కారీ శాఖకు ఎక్కువ ఎత్తున ఆదాయం వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ అజీం.